మన తెలుగు సినిమాల్లో ఒక పాట ఉంది, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. ఇది చాలామంది ఫిలాసఫర్స్ అండ్ ఎన్లైటెండ్ పీపుల్ వాళ్ళ అనుభవంగా చెప్పారు. మిర్దాదులో ఒక మాట ఉంటుంది, ఇది ఆలోచించండి, మోస్ట్ రిలవెంట్ హ్యూమన్ లైఫ్కి. ప్రకృతి నియమం అదేమిటంటే, ఏది కావాలో అది గుర్తించు, కానీ దానికోసం ఎదురు చూడకు. ఒకవేళ నీకు కావాలనుకున్న దానికోసం నువ్వు ఎదురు చూస్తే అది రావడం అంత ఆలస్యం అవుతుందని. సో దట్ ఈస్ ద మిస్టరీ. రమణ మహర్షి వాళ్ళ మదరు ఒకటే ఏడు పంట, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో, నువ్వు ఒక ఇంటి వాడివి కావాలి. చివరికి ఒక మాట చెప్పాడంట, జస్ట్ నువ్వు అనుకున్నావని చెప్పి ఆరాటపడ్డావని చెప్పి పనులు జరగవు. రెండవది, నువ్వు ఏం అనుకోలేదు, అసలు పట్టించుకోనే లేదు, అలాగని పనులు ఆగుతాయా? నువ్వు ప్లాన్ చేస్తే వర్షాలు పడుతున్నాయా? నువ్వు ప్లాన్ చేస్తే సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడా? నువ్వు ప్లాన్ చేస్తే అడవులు పెరుగుతున్నాయా? హూ ద హెల్ ఆర్ యూ? నీ ప్రమేయం లేకుండా సృష్టిలో కొన్ని అసంఖ్యాక పనులు, ఇన్యూమరబుల్ మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఈ క్షణం నీ ప్రమేయం లేకుండా ఏమేమో జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ నీ ప్రమేయం ఉందో అక్కడక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. జస్ట్ పక్కకు తప్పుకో. జస్ట్ నీ పని ఏదో అంతవరకే నీ పని. వేరే వాళ్ళకి నీకు సంబంధించింది ఏది పని కాదు, ఆట ఉండాలంతే. సో మైఖేల్ లైమీ రాసిన మిర్దాద్ వెరీ ఫిలసాఫికల్లీ ప్రొఫౌండ్ టెక్స్ట్ అది. అట్లాగే పిరోస్మనీ అని ఒక రష్యన్ జానపదం ఉంటుంది, అది కూడా చాలా ఫిలసాఫికల్లీ ప్రొఫౌండ్. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏదో పిచ్చి కథలాగా ఉంటుంది. కానీ మనలో పరిణితి వస్తున్న కొద్దీ అందులో ఆ వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు దొరుకుతాయి అన్నమాట. అంటే ప్రతి వాక్యం దగ్గర మన మనసు ఆగిపోతుంది. మిర్దాద్ చదివినప్పుడు నేను ఇక్కడ ఆగిపోయాను. అది 100% కరెక్ట్. ఇప్పుడు నేను చెప్తున్నాను నా స్వానుభవంతో. ఎంత ఎదురు చూస్తే నీకు కావాల్సింది అంత ఆలస్యం వస్తుంది. నీకు ఏది కావాలో గుర్తించు, జస్ట్ మర్చిపో, నీ పనిలో నువ్వు ఉండు. ఇది చాలా ముఖ్యం. పనిలో ఉండు, ఎదురు చూడకు. సో కాయలు కావాలి, మామిడికాయల గురించి మరిసేపో. జస్ట్ చెట్టు, దానికి వాటర్ పోయి మంచి సారవంతమైన మట్టి, హఠాత్తుగా కాయ దర్శనమిస్తుంది. ఇవేవి చేయకుండా కాయలు కావాలి. సినిమా ఇండస్ట్రీలో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. ఇంకా వాళ్ళంతా స్ట్రగుల్ అవుతున్నారు. కామన్ మ్యాన్ కదా. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ కిడ్ స్ట్రగుల్ అవ్వడంలో కాంటెక్స్ట్ వేరే, ఏమి లేని వాడు స్ట్రగుల్ అవ్వడం వేరే. రెండింటిని కంపేర్ చేయకూడదు. అన్నీ ఉన్నవాడు స్ట్రగుల్లో ఒక హోప్ ఉంటుంది. ఏమి లేని వాడు స్ట్రగుల్ అవ్వడంలో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, హోప్లెస్నెస్ ఉంటుంది. అందుకని తప్పులు జరుగుతాయి, జీవితం జారిపోతుందన్న ఒక భావన ఉంటుంది. ఒకసారి నాతో ఎవరో అన్నారు, ఒక పొలిటీషియన్ ఎక్కడో ఒక ఉత్తరప్రదేశ్లో ఒక బీద కుటుంబం దగ్గరికి వెళ్ళి భోజనం చేసి ఆ తర్వాత అక్కడే పడుకున్నాడు. గ్రేట్ కదండి అన్నాడు. అక్కడ సంవత్సరం పడుకున్న గ్రేట్ కాదు, ఎందుకంటే అతనికి ఉంది ఇల్లు అని తెలుసు. అతని మైండ్లో ఒక థాట్ ఉంది, ఒక రియాలిటీ. అదేమిటి, తను సంవత్సరం కాదు 10 సంవత్సరాలు రోడ్డు మీద పడుకున్నా తనకంటూ ఒక సొంత ఇల్లు, అది చాలా గొప్పది ఉంది, తనకంటూ ఆస్తి చాలా ఉంది. కాబట్టి ఇది ఒక ప్రయోగం. సో ఒక స్టార్ కిడ్ చేసే స్ట్రగుల్ ఒక ఎక్స్పెరిమెంట్. ఏమీ లేని వాడు చేసే స్ట్రగుల్ ఒక ఫ్రస్ట్రేషన్ అది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ థాట్స్, వీటన్నిటిలో ఒక సెంట్రల్ థీమ్ ఉంది అన్నట్టు.
నీ పరిధి ఏమిటో, నీ పొటెన్షియల్ ఏమిటో నువ్వు గుర్తిస్తే ఆ పరిధిలోంది తప్పకుండా నీ లైఫ్లోకి వస్తుంది. 1. రెండోది, జస్ట్ దేనికోసం ఎదురు చూడకుండా, ఎగ్జాంపుల్, నీవు ఒక గ్రేట్ డ్యాన్సర్ని ప్రపంచం గుర్తించాలి. జస్ట్ ఆ డ్యాన్సింగ్ స్కిల్స్ని నిరంతరం నువ్వు పాలిష్ చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా అది మేనిఫెస్ట్ అవ్వచ్చు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఈ ప్రకృతి యొక్క మూల నియమం ఏంటంటే నిరంతర అకారణ పని, నిరంతర సజీవ కదలిక. ఇది నా నిర్వచనం. ఇది నేను అట్లే చూస్తున్నా. ఇట్ ఈస్ నీదర్ డెవలపింగ్ నార్ ఫాలింగ్ అపార్ట్. ఇట్ ఈస్ జస్ట్ మూవింగ్ కాన్స్టాంట్లీ ఇన్ డైరెక్షన్లెస్ డైరెక్షన్. ఇట్స్ జస్ట్ మూవింగ్, పోతుందంతే. ఎటు పోతుందో ఏమో తెలియదు, ఉందంతే, ఎందుకుందో తెలియదు. అనుకుంటే గొప్ప ఫిలాసఫీ ఉంది, లేదా ఏం లేదు. అనుకుంటే గొప్ప మార్మికత ఉంది, లేకపోతే ఏం లేదు. ఎట్లా చూస్తే ఎట్లా దర్శనం ఇస్తుంది. అనుకుంటే చాలా అనంతమైన విశ్వంలాగా అనిపిస్తుంది. లోపలికి వెళ్తే చిన్న మాలిక్యూల్ ఉంది, ఒక చిన్న పరమాణువులో పరమాణువు. ఉంది, లేదా ఏమీ లేదు. సో మళ్ళీ మిర్దాద్ దగ్గరికి వచ్చి ఆగుతాను. సో ప్రతి ఒక్కడికి ఏదో కావాలని ఉంటుంది, కానీ అవ్వకపోవచ్చు. ఒకడు ఏది కావద్దు అనుకుంటాడు, బట్ అయిపోతాడు. ఆల్కమిస్ట్ ఎప్పుడని చదువుతారే, అందులో కారవాన్లోకి వెళ్ళినప్పుడు, ఆ ఇసుక తుఫాన్లు, ఆ ఎడారిలో వెళ్తున్నప్పుడు ఒక యువకుడు వెతుకులాడుతూ ఉంటాడు ఆల్కమిస్ట్ కోసం. హీరో నేను వస్తానయా నీకు వెతుకులాడి పెడతానని రాత్రంతా ఎత్తుకులాడి వస్తారు. వచ్చిన తర్వాత ఒకరోజు ఈ బక్క ఉంటాడు అనమాట. ఏమో ఆల్కమిస్ట్ని ఎత్తుకుదాం పదా అంటే, నాకు మూడు లేదండి ఈరోజు గురువుగారు, మీరు వెళ్ళరండి, ఏదో ఆల్కమిస్ట్ని కలిసి నేను చచ్చిపోతా అంటాడు. వీడి ప్రయత్నం ఆల్కమిస్ట్ని కలవడం, హీరో ప్రయత్నం అసలు ఆల్కమిస్ట్ కలవడం కాదు, ఏమీ కాదు. అట్లా హఠాత్తుగా వ్యాహ్యాలకి వెళ్తాడు చీకటిలోకి. పెద్ద గుర్రం వేసుకుని నల్ల డ్రెస్సులో తలతల్లాడే ఇట్లా కత్తితో వస్తాడు ఒకడు. హీరో భయపడతాడు ఫస్ట్, తర్వాత ఆశ్చర్యపోతాడు. ఎవరు మీరు అంటాడు. వీడు ఇచ్చిన డిస్క్రిప్షన్ మ్యాచ్ అయ్యింది, నువ్వే ఆల్కమిస్ట్, మీరు ఆల్కమిస్ట్ అని అవును అంటాడు. అరే అసలు మా ఫ్రెండ్ మీకోసం ఎత్తులాడుతున్నాడు సార్, అసలు అబ్బాబా వాడు ఇవాళ రోజు. అప్పుడు అతను అంటాడు, నేను నిన్ను వెతుకుతున్నాను అంటాడు. మీ ఫ్రెండ్ వెతికినంత మాత్రాన దొరకాలని రూల్ లేదు బాబు, బట్ ఐఆమ్ సెర్చింగ్ ఫర్ యూ, నేను నీకోసం వచ్చానంటాడు. దట్ ఈజ్ లైఫ్ అనమాట. నువ్వు వచ్చాడు అనుకుంటావు, అస్సలు కావు. నువ్వేమనుకోకు, పనిలో ఉండు. అన్నైతే అంటే ఏవి నీ పరిధిలో ఉండాలో, ఏది నీ, మళ్ళీ దీని ప్రారంధాల గురించి మాట్లాడను, ప్రాప్తాల గురించి మాట్లాడను. ఎంత నీకు శక్తి ఉందో అంత ఖచ్చితంగా వస్తుంది. సరే మరి రీసాల వయసు.